బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బందర్ రోడ్లోని కేడీసీసీ బ్యాంకు వద్దనున్న మెడికల్ గోడౌన్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది యత్నిస్తున్నారు. 5 కోట్లపైనే నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ విజయవాడ మహాత్మా గాంధీ రోడ్ లో ఉన్నటువంటి కేడీసీసీ కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆపోజిట్ లో ఉన్నటువంటి ఒక మెడికల్ గోడౌన్ ఉంది. మెడికల్ గోడౌన్ లో ఉన్నటువంటి ఈ రోజు ఉదయం నుంచి కూడా మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. దీంతో పక్కన ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతున్నారు వాళ్ళు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో 5 ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడికి వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా వివరాల్లోకి వెళ్తే బిల్డింగ్ మనం పరిశీలించినట్లయితే దాదాపుగా అది అంటే ఫైర్ సేఫ్టీ మెథడ్స్ లేవని కూడా చెప్పొచ్చు. గత కొంతకాలంగా కూడా ఈ అధికారులు కూడా ఈ సమ్మర్ ఎండాకాలాన్ని వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఫైర్ సేఫ్టీ మెథడ్స్ కావచ్చు, అట్లాగే అవగాహన ప్రజల్లో అగ్ని ప్రమాదాల గురించి అవగాహన చేసే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎండాకాలంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అగ్నిమాపక సిబ్బంది అధికారులు కూడా ప్రజలకు సూచిస్తా ఉన్నారు. వ్యాపారులు కూడా అదే క్రమంలో చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోని ఈ భారీ ప్రమాదం అంటే ఈ ఎండాకాలంలో ఇదే అతిపెద్ద భారీ ప్రమాదంగా విజయవాడలో జరిగినట్టు తెలుస్తా ఉంది. దీనికి పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. 5 ఫైర్ ఇంజన్లు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు కూడా స్థానిక గవర్నర్పేట పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది అయితే ఇప్పటి వరకు ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది కూడా ఇప్పటి వరకు ఏ విధమైన కారణాలు ఏంటనేది కూడా చెప్పలేదు. మరికొద్ది సేపట్లో ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఏమైనప్పటికీ కూడా ఈ మెడికల్ గోడౌన్ కు సంబంధించి ప్రమాదాన్ని మనం పరిశీలించినట్లయితే దాదాపు అంటే ఇప్పటి వరకు ప్రాథమిక అంచనాగా అధికారులు పరిశీలించిన దాన్ని బట్టి చూస్తా ఉంటే సుమారు 5 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటన జరిగినప్పుడు ఈ గోడౌన్ లో సిబ్బంది కానీ ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం అనేది ఏమీ జరగలేదని కూడా చెప్తా ఉన్నారు. అదే ఈ డే టైంలో తర్వాత అట్లాగే వర్కింగ్ టైంలో కనుక జరుగుంటే మాత్రం ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ బిల్డింగ్ మనం పరిశీలించినట్లయితే ఎగ్జిట్ కానీ లేదనుకుంటే లోపలికి వెళ్లే దారి ఎగ్జిట్ దారి 2 ఒకటే అవడం వల్ల కూడా ఈ ఫైర్ సేఫ్టీ మెథడ్స్ అంటే అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన అనుమతులు కూడా అలాగే జాగ్రత్తలు కూడా ఈ గోడౌన్ సంబంధించిన యాజమాన్యం తీసుకోలేదని కూడా తెలుస్తా ఉంది. మరికొద్ది సేపటి తర్వాత వీళ్ళపై అంటే ఈ గోడౌన్ కు సంబంధించిన యాజమాన్యంపై అగ్నిమాపక సిబ్బంది అధికారులు కావచ్చు, అట్లాగే లాండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు లేదనుకుంటే కేసు ఏ విధంగా నమోదు చేస్తారు అనేది కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే మంటలు పూర్తి స్థాయిలో అదుపు చేసే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేస్తా ఉన్నారు. ఆ చుట్టుపక్కల అంటే ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి వెళ్లే రూట్ ఏదైతే ఉందో అటువైపు కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది. ప్రజలు అంటే దూరంగా అది మెయిన్ సెంటర్ కావడంతో విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డు అట్లాగే బీసెంట్ రోడ్డు 2 కలిపి ఇది మెయిన్ సెంటర్ అయితే ఉంది. మెయిన్ సెంటర్ లో ట్రాఫిక్ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా కూడా మరోవైపు ట్రాఫిక్ అధికారులు కూడా ట్రాఫిక్ సిబ్బంది కూడా ట్రాఫిక్ ని మళ్లిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పొచ్చు. ఆస్తి నష్టం కూడా ఈ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో బిల్డింగ్ కి సంబంధించినటువంటి గోడౌన్ కు సంబంధించినటువంటి యాజమాన్యం ప్రాథమికంగా వేసినటువంటి అంచనా అగ్నిమాపక సిబ్బంది అంటే లోపల ఉన్నటువంటి సరుకు ఏదైతే మెడికల్ సరుకు ఏదైతే ఉందో ఆ సరుకుని అంచనా వేసి ఇంత ఉందని చెప్పి వాళ్ళు అంచనాకు వస్తున్నారు. ఎంత ప్రమాదంలో చిక్కుకుంది, ఇంకెంత సేఫ్ సైడ్ గా వచ్చింది అనేది కూడా పూర్తి స్థాయిలో తెలిసే అవకాశాలు తెలియడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. తరంగని శ్రీనివాస్, పోలీసుల ప్రాథమిక విచారణలో ఏమైనా విషయాలు తెలిసాయా ఈ ఘటనకు సంబంధించిన కారణాలు? అంటే ఇప్పటి వరకు ఈ విచారణ ఇంకా కేసు అయితే నమోదు చేశారు. అంటే ఈ గోడౌన్ సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో అతని నుంచి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. కంప్లైంట్ తీసుకున్న తర్వాత అంటే ప్రస్తుతం అయితే ఘటన దగ్గర బాగా హడావడిగా ఉండడం వల్ల ఈ ఉన్నంత వరకు ఈ ఫైర్ కి సంబంధించిన మంటలను అదుపు చేసే పని మీద అధికారులు దృష్టి సారించడం జరిగింది. మంటలు కనుక పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చిన తర్వాత ఈ విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసినటువంటి గవర్నర్పేట పోలీసులు దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి ఈ మంటలు పూర్తిగా అదుపులోకి వస్తే కానీ వాళ్ళు విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత
వీళ్ళు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు కావచ్చు, అట్లాగే అగ్నిమాపక అధికారులు కూడా దీనిపై అంటే ఎలా జరిగిందనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేయడానికి ముందు వీళ్ళు ఈ గోడౌన్ సంబంధించి ఈ ఎలాంటి పర్మిషన్ తీసుకున్నారు, ఇది విజయవాడ మెయిన్ ప్రధాన కూడల్లో ఉన్నందువల్ల దీనికి ఫైర్ సేఫ్టీ మెథడ్స్ ఉన్నాయా లేవా, లేకుంటే ఎందుకు వీళ్ళు అనుమతులు తీసుకోలేదు, అనుమతులు తీసుకోకపోవడానికి గల కారణాలు ఏమిటి, ఒకవేళ కనుక అనుమతులు ఇచ్చి ఉంటే వీళ్ళకి ఎవరు ఇచ్చారు, ఇంత అంటే ఈ బిల్డింగ్ ఆ వాతావరణం, ఆ బిల్డింగ్ గోడౌన్ ఉన్నటువంటి వాతావరణం ఇవన్నీ చూసిన తర్వాత ఏ స్థాయిలో వీటికి అనుమతులు ఇచ్చారు అనే కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తారు. ఒకవేళ అనుమతులు ఇచ్చే విషయంలో కనుక అవినీతి కనుక చోటు చేసుకుంటుంటే దానిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రాణ నష్టం అనేది లేకపోవడం వల్ల ఇక్కడ స్థానికులు కూడా చాలా వరకు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలంటే మంటలు కూడా పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత విచారణ పూర్తి స్థాయిలో జరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. సరంగని. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.